వేసేయండి. అలా ఫస్ట్ తప్పితే నాకు ఎందుకు వెయిటింగ్ కల్లా ఫస్ట్ Vote for 119. Vote for 119. ఏంటి అనేది వేసాము సాక్షి ఇన్ఛార్జ్. థ్యాంక్ యూ సార్. నేను అక్కడే ఉన్నా. ఫోటోతోనే ఆడలు దాకాలి. వీడియోనా ఓకే ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్స్ 158 బార్ అసోసియేషన్లో జరుగుతున్నాయి. అలాగే 39,472 మంది మన న్యాయవాదులు ఈ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ ఓటు హక్కుతో మనకి 24 మంది మెంబర్స్ని ఎన్నుకుంటున్నారు. దీంట్లో అలాగే 5 మంది లేడీస్కి రిజర్వేషను, 2 నామినేటెడ్. ఈ ఎన్నికల్లో మొత్తం 25 ప్రిఫరెన్స్లు ఇవ్వచ్చు ప్రతి అడ్వకేటు. 1, 2, 3, 4 మినిమం 5 అనేది మినిమంగా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే ఈ బార్ కౌన్సిల్ ఎన్నికలు ఏంటంటే ఓన్లీ అడ్వకేట్స్ వెల్ఫేర్ మెయిన్ దీని ఇష్యూ. అడ్వకేట్స్ వెల్ఫేర్, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్, అడ్వకేట్స్కి డెత్ బెనిఫిట్స్, అడ్వకేట్స్ జూనియర్ అడ్వకేట్స్కి మంత్లీ వచ్చే బెనిఫిట్ ఆల్రెడీ గతంలో 5,000 ఇచ్చారు, ఇప్పుడు దాన్ని 10,000 చేశారు. అది కూడా వచ్చేటట్టుగా మేమంతా కృషి చేసి దానికి అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే అన్ని బార్ అసోసియేషన్లో సీసీ కెమెరాలు పెట్టి పకడ్బందీగా ఒక్క మిస్యూజ్ కాకుండా ఓటు చక్కగా జరుగుతుంది. ఇది చాలా రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నిక కాబట్టి అందరూ ఈ ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజున స్టేట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఎలక్షన్లు జరుగుతున్నాయి. రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ ఈ రోజున ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతున్నది. రాష్ట్రంలో ఉన్నటువంటి 153 యొక్క బార్ అసోసియేషన్ల నందు ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నది. ఈరోజు ఏలూరు బార్ అసోసియేషన్ నందు మేమందరం కూడా కలిసి మా యొక్క అభ్యర్థి అయినటువంటి కొమ్మసాని శ్రీనివాసరెడ్డి గారికి మా యొక్క మద్దతు తెలియజేస్తున్నాం. ఆయన యొక్క సీరియల్ నెంబర్ వచ్చి 119. ఆయన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి మేము బలపరుస్తున్నాము. కావున ఆయన గెలిచిన తర్వాత కూడా ఈ యొక్క అడ్వకేట్స్ యొక్క వెల్ఫేర్ గురించి ఎంతో కృషి చేస్తాడని నమ్మకంతో మేమందరం కూడా ఆయన గెలుపుకు కృషి చేస్తున్నాం. ఆయన గెలుస్తున్నాడు. ఈ యొక్క ఏలూరు బార్ అసోసియేషన్ కూడా తన వంతు సహాయ సహకారాలు అందించాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.